హాయ్ అండి. హలో. నేనైతే మా ఫ్యామిలీ తోటి అంటే నేను, మా ఆయన, మా పిల్లలు, మా అత్తమ్మ, ఇంకా మా ఆడపడుచు, వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి ఇంకా యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యారు కదా! జుట్టు స్వామి ఆదిత్య పరశ్రీ ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నామనమాట. వెళ్తున్నాం కదా! ఆల్రెడీ వచ్చేసినాము. యాక్చువల్లీ యూట్యూబ్‌లో పాపులర్ అని కాదు. నిజంగా ఆ స్వామి చాలా మహిమగల స్వామి అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ 2 టైమ్స్ వచ్చాను. ఈ 2 టైమ్స్ కూడా నేను ఆ స్వామిని ప్రత్యేకంగా కలిసిందైతే లేదు. జస్ట్ దూరం నుంచి మాత్రమే చూశాను. అంటే దర్శన భాగ్యం అయితే కలిగింది. చాలామందికైతే దర్శనం లేకుండా కూడా పోయిరంట. బట్ నేను వెళ్ళిన 2 టైమ్స్ కూడా స్వామిని అయితే చూశాను. అండ్ ఇక్కడ రాగానే ఇక కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇక్కడ ప్రమిదలతో అంటే ఆవు ప్రమిదలతో ఇక్కడ దీపం పెడుతున్నారు చూడండి. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ఆవు ప్రమిదలతో దీపం పెట్టిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఇక్కడికి ఇప్పుడు కాకుండా ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరేలాగా ఉన్నది. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇక ఈ ఈ విధంగా అయితే వెళ్ళాలి కంపల్సరీ. సో ఈ విధంగా లైన్లో వెళ్ళాలి. ఇక భక్తులు అయితే బాగానే ఉంటున్నారు. స్టార్టింగ్లో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉండే. అంటే మరీ అంత రష్ కాదు కానీ రష్ అయితే ఉన్నది. అండ్ ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తగ్గింది. ఇంకా రోజు వస్తున్నారంట. అప్పుడైతేనేమో శుక్రవారము ఇంకా అమావాస్య పున్నమి అట్లా స్పెషల్ ఉన్నది. బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గింది. అండ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా పైనంగా లేకుండా ఉండే అనమాట దారి. సో కిందంగానే ఉండుండే. బట్ ఇప్పుడు పైనంగా అంటే కొత్తగా ఈ ఈ విధంగా మార్చిరనమాట. ఇట్లా ఈ విధంగా మార్చినందుకు కొంతవరకు బెటరు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మరి మైనస్ ఏంటంటే నా విషయంలో ఇక పెద్దవాళ్ళు వస్తే తిప్పలు అవుతుందేమో అని అనుకుంటున్నాను. మరి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కిందంగానే ఇట్లా డైరెక్ట్గా పంపించచ్చు. అంటే ముసలి వాళ్ళు వస్తారు కదా, చాతన కాని వాళ్ళు. సో వాళ్ళకి డైరెక్ట్గానే పంపించచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే చాలా చాలా సంతోషం ఏంటంటే నేను యూట్యూబ్లో చూసింది రియల్గా చూస్తున్నానా, అది కూడా సెకండ్ టైం మా ఆయనతో వెళ్ళి మా పిల్లలతో. అంటే మా ఆయనకు అంత నచ్చడని కాదు, సారీ, కొన్ని కొన్ని నమ్మడనమాట. నిజమా అన్నట్టుగా ఉంటాడు. బట్ ఇక్కడికి రావడం అంటే నిజంగా ఒక మెరాకిలే జరిగింది. అది కూడా రాత్రికి రాత్రి అనమాట. సో అదేందో తర్వాత చెప్తాను. ఇంకా ఈ అమ్మవారు అయితే ఇక్కడ నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టుగా అంటే స్వామీజీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే నిజంగానే మనల్ని లోనికి పంపిస్తారా అనే నేను అనుకున్నాను. బట్ చూడండి, మా ఆయన కూడా త్రిశూలం తాకి, మా పిల్లలు త్రిశూలం తాకి మొక్కుకుంటున్నారు కూడా. ఇక్కడ నిజంగా స్వామీజీని కొంతమంది